చికెన్ కన్నా రేట్ ఎక్కువ, మటన్ కన్నా మేలు ఎక్కువ. అదే బోడకాకరకాయ కర్రీ. తెలంగాణ స్టైల్లో బోడకాకరకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. చాలా టేస్టీగా ఉండేటువంటి, చాలా సింపుల్గా ఉండేటువంటి ఈ బోడకాకరకాయ కర్రీ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి. చాలా పోషక విలువలను గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి మట్టి ఆకులలో ఉంటాయన్నమాట. ఇవి నాటు బోడకాకరకాయలు. అందుకోసం అనేసి వీటిని శుభ్రంగా కడుక్కోవడానికి ఉప్పు పసుపు వేసేసి శుభ్రం చేసేసుకోవాలి. ఇలా కడగడం వల్ల ఇందులో ఉన్న మట్టి కానీ ఆకులు కానీ ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ పోతాయి అన్నమాట. అందుకోసమనే ఇలా వేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది పైన పొట్టు చెక్కాల్సిన అవసరం లేదండి. ఇది మన కాకరకాయ, నార్మల్ కాకరకాయకును దీనికి తేడా ఏంటంటే అది చేదుగా ఉంటుంది, ఇది చేదుగా ఉండదు. అది చాలా మంది పైన ఉన్న ఈ ముళ్ళులాగా ఉంటాయి కదా, ఈ ముళ్ళుల్ని తీసేస్తూ ఉంటారు, కానీ తీయకూడదండి. ఇందులో గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇవి నాటువండి. అంటే నాటువి అని ఎందుకు చెప్తున్నానంటే కొన్ని హైబ్రిడ్ కూడా వస్తాయి, లావుగా ఉంటాయి అన్నమాట. కానీ ఇవే అయితేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకొని రెడీ చేసుకోవాలండి. ఇలా సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి. గింజలు మీకు ఇష్టమైతే ఉంచుకోండి, లేకపోతే లేదు. కానీ గింజలు ఇందులో చాలా టేస్టీ ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది అనమాట. మీరు కావాలిస్తే ఇలా సన్నగా అయినా పొడవులో అయినా కోసుకోవచ్చు, లేదంటే అడ్డంగా కూడా చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత గిన్నె వేడైన తర్వాత కావలసినంత ఆయిల్ని వేసుకోండి. తర్వాత హోల్ గరం మసాలా అండి, లవంగాలు, ఇలాచి, చెక్క, సాజీరా, ఒక బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి. ఈ గరం మసాలా అనేది మీరు డైరెక్ట్ పొడి కూడా వేసుకోవచ్చు, పౌడరు లాస్ట్లో. లేదంటే ఇలా స్టార్టింగ్లోనే గరం మసాలా, హోల్ గరం మసాలా ఇలా స్టార్టింగ్లోనే వేసుకున్నా సరిపోతుంది. ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం బోడకాకరకాయ, అదేనండి ఆ కాకరకాయని వేసుకోవాలి. ఇవి సీజనల్ వెజిటబుల్గా మనకు దొరుకుతాయండి. ముఖ్యంగా వర్షాకాలంలోనే పల్లెటూర్లలో ఎక్కువగా దొరుకుతాయి. మనకు సిటీలలో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కానీ మనకు నాటువి కావాలి, మంచి టేస్ట్గా ఉండాలంటే పల్లెటూర్లలోనే అవి సాధ్యమండి. అంత బాగుంటాయి. నాటువి మనకు సిటీలలో దొరకడం చాలా రేర్. ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన చికెన్ కంటే కూడా ఇది రేట్ ఎక్కువ అండి. మీడియం ఫ్లేమ్ పైన పెట్టి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి. వర్షాకాలంలో దొరికేటువంటి ఈ బోడకాకరకాయ తినడం వల్ల మనకు అంటే జలుబు, దగ్గు, ఇతర అలర్జీలు కూడా వస్తూ ఉంటాయి కదా, వాటిని అవి రాకుండా ఈ కాకరకాయలో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి కాబట్టి ఇవి కంట్రోల్ చేస్తాయి అనమాట. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా, తలనొప్పి, చెవి నొప్పి వంటివి కూడా రాకుండా కాపాడుతాయి. అంత పవర్ఫుల్ అయిందనమాట ఈ బోడకాకరకాయ. కంటికి కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా పక్షవాతం, వాపు ఉన్న వాళ్ళకి ఈ సమస్యల నుంచి నివారిస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళకైతే చాలా మంచిది. ఎందుకంటే ఫీటల్ గ్రోత్ అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎదుగుదలకు మంచి ఆహారం ఈ బోడకాకరకాయ. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీటికి అంత క్రేజ్, అంత రేటు. ఇది చేదు ఉండదండి ఆ కాకరకాయ లాగా, మనం మామూలు కాకరకాయ లాగా ఇది ఉండదండి. ఇంతకీ ఈ బోడకాకరకాయను ఆ కాకరకాయ అని కూడా అంటారు. ఆ కాకరకాయ అని ఎందుకు అంటారో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు అదే అనిపిస్తుంది ఎప్పుడు తెలుసుకోవాలని క్యూరియాసిటీ. ఈ బోడకాకరకాయ వల్ల మనకు శరీరంలో ఉన్నటువంటి కొత్త కణాలను వృద్ధి చేస్తుందండి. అంతేకాకుండా డయాబెటీస్కి అయితే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ కణాలను చంపేస్తుంది అనమాట. అంత మంచిది ఈ బోడకాకరకాయ. ఇది వర్షాకాలంలో దొరుకుతాయి కదండి, ఖచ్చితంగా ఈ సీజనల్ వెజిటేబుల్ చాలా మంచిదండి. దానికి తోడు ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుంటే కూడా, వెల్లుల్లిపాయలు కూడా వేడి కదండి, చాలా మంచిది. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయండి.
వేడి చేస్తుంది కదా, మనకు జలుబు దగ్గు అలాంటివి రాకుండా కూడా ఈ సీజనల్ గా మనం ఇలాంటివి యాడ్ చేసుకుంటే వంటల్లో చాలా మంచిది. అడగంటుకోకుండా ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలండి, దగ్గర ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద మనము ఒక 2-3 టైమ్స్ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా మూత పెట్టక్కర్లేదండి, ఎందుకంటే ఫ్రై కదా. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీరు చపాతీకి అయితే కొంచెం తక్కువ పెట్టుకోండి సాల్ట్, రైస్లోకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే చపాతీలో కూడా మనం ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కదా, అందుకోసం అని అడగంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఎంబటెంబటే. ఇక మూత తీసేసి కలుపుకోవాలండి. ఈ బోడకాకరకాయని ఒక ఫ్రైయే కాకుండా పులుసులాగా ఇగురులాగా కూడా పెట్టుకోవచ్చు. అంటే టమాటా వేసి వండుకుంటారు, కొంతమంది చింతపండు పులుసు వేసేసి పులుసులాగా పెట్టుకొని కూడా చేసుకుంటూ ఉంటారు. ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు. ఎలా వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి, వండే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి అండి, అలాగే పల్లి పొడి వేసుకొని కలుపుకోవాలి. అయితే ఇవే ముందు ఎందుకు వేయాలంటే యాక్చువల్ కారం వేయాలి కదా, కానీ కారం తర్వాత వేద్దాం, ఎందుకంటే మాడిపోతుంది ఫ్రై కదా. బాగా వండేటప్పుడు కూడా మనకు కారం కూడా వేస్తుంది, అలాగే మాడిపోయి నల్లగా అవుతుంది అనమాట. అందుకోసమని ఈ పల్లి పొడి కొబ్బరి పొడి మీరు అంటే నాకు ఇది ముందే మిక్సీ చేసి పెట్టుకుంటాను, వీక్లీ రెడీ చేసుకుంటాను, అందుకని రెడీ ముందే వేసాను. మీరు కావాల్సితే కొన్ని ధనియాలు అలా పల్లీలు కొబ్బరి అలా వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, ఏ ఫ్లేవర్ అయితే నచ్చుతుందో అలాంటివి వేసుకోవచ్చు, వేయకుండా పర్వాలేదు. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి కారం. ఇలా కారం కాసేపు పట్టిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకోలేని వాళ్ళు ఇప్పుడు గరం మసాలాను యాడ్ చేసుకోవచ్చు. హోల్ గరం మసాలా ఎందుకు వేస్తానంటే మనకి ఇష్టం లేకపోతే తీసేసి పక్కన పడేసుకోవచ్చు అండి. ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ అనమాట, అందుకే నేను వేస్తాను. మసాలా ఇష్టం లేని వాళ్ళు ఎక్కువగా దాని ఫ్లేవర్ ఎలాగో మనకు దిగుతుంది, ముందు నుంచే మనం స్టార్టింగ్ ఆయిల్లోనే వేస్తాం కాబట్టి చక్కగా పడుతుంది. అందుకని నేను ఎక్కువగా ఏ ఐటమ్స్లోకైనా హోల్ గరం మసాలా వేయడానికి ఇష్టపడతానండి. అలాగే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా నాకు దొరికినప్పుడు, ఎప్పుడు దొరికితే అప్పుడు కంపల్సరీ తీసుకుంటానండి. ఇవి హెల్త్కి ఎంతో మంచిదండి. మెంతి ఒకటి, స్ప్రింగ్ ఆనియన్స్ ఒకటి కంపల్సరీ. చాలా మంది వాడరు కానీ వాడండి, చాలా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి చాలా కాస్ట్లీ వెజిటేబుల్ రెసిపీ బోడకాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తెలంగాణ స్టైల్లో. మీకు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయమనండి, తిని చాలా బాగుందని వాళ్ళే మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది అనమాట. చూసారు కదండి బోడకాకరకాయ ఫ్రై కర్రీ తెలంగాణ స్టైల్లో. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రుచికరమైన వంటతో మళ్ళీ మీ ముందుంటుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. Thanks for watching.